వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను పొంగుబూరెలు తయారు చేస్తున్నాను. దీంతో 2:30 రైస్ వేసుకున్నాను. కొంచెం హెల్త్గా మినప్పప్పు నానేసాను. మినప్పప్పు ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానం చెప్తాను. అంటే మేము దంపుడు బియ్యం వాడతాం, అందుకని మా ఇంట్లో మామూలు రైస్ లేక నేను దంపుడు బియ్యం నానబెట్టమాట. అందుకని కలర్ కొంచెం మీకు ఎలా ఉంది. గ్రైండర్లో కొన్ని నీళ్ళు వేసుకోండి కొద్దిగా. ఇలా పప్పు వేసుకోండి. మరి నీళ్ళు ఒక్క చుక్క వేసుకోండి, ఎక్కువ వేయండి తిరుగుదానికి. పిండి నలిగింది, చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసాను, నలగెద్దాం. మెత్తగా అవ్వాలి. నలిగింది. మనం ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, కావాలంటే వేసుకుంటాం. నేను కళ్ళుప్పు వేసుకున్నాను. ఇంకా అది వేసుకుని మళ్ళీ ఒక కొంచెం అన్ని ఉప్పుగా నలిగేదాకా మూత పెట్టుకుని రుబ్బుకున్నాను. పిండి నలిగిపోయింది. మనం గిన్నెలో తీసుకుందాం. మూగుడు పెట్టుకుని స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇలా కొద్దిగా చేయి టచ్ చేసుకుని నూనె ఆయిల్ కాగిపోయింది, వేసుకుందాం. కొంచెం అలా కలిపి తిరగేసుకుంటాం. తీగిపోయి మనం తీసుకుందాం. మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం. ఈ పొంగుబూరెలు తయారైపోయినాయి. వీటిని పొంగుబూరెలు అంటారు. మనం నైవేద్యం పెట్టినాడు అమ్మవారికి కూడా ఇలా పొంగుబూరెలే చేసి పెడతామన్నమాట. దీనికి ఇంకా సైజు కావాలంటే ఇంకా కొద్ది పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు మనం. దీనికి టమాటా పచ్చడి బాగుంటుంది, కొబ్బరి పచ్చడి బాగుంటుంది, పొళ్ళు బాగుంటాయి, చికెన్ కర్రీ బాగుంటుంది.
అన్నీ బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు తయారు చేసి ఇలాగా తయారు చేసుకుని తిని ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి. మీరు ఇంకో నలుగురికి చెప్పాలి మీరు. Please like and subscribe.